సార్ మళ్ళీ ఈ 2 డేస్ బ్యాక్ 42% మీద రేవంత్ రెడ్డి సర్కార్ మళ్ళీ బిల్లు పెట్టింది కదా సార్. ఇది ఇది పేదరాజు పెద్దమ్మ కథనే సార్ ఇది. ఇది ఇది అంత సీరియల్ లాగా నడుస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మొదటనే చెప్పాం కదా, మేము ఎన్నో సంవత్సరాల నుంచి మా కాంగ్రెస్ పార్టీ మీద ఒక అనుభవం ఉంది. కాంగ్రెస్ పార్టీ మజాక అంటే అది ఎప్పుడు సమస్యను తేల్చదు, అది నానబెడుతుంది, నానబెట్టి దాన్ని అదే విధంగా పక్కదారులు పట్టిస్తుంది. ఇది కాంగ్రెస్ పార్టీ తొందరగా సమస్యను పరిష్కారం చేస్తే అది కాంగ్రెస్ పార్టీ కాదు, నానబెట్టి మోసం చేసి పక్కదారులు పట్టిస్తేనే కాంగ్రెస్ పార్టీ అని అంటారు. కాంగ్రెస్ పార్టీకి మరో పేరు ఏంటిది అని అంటే నానబెట్టి పక్కదారులు పట్టించి దాన్ని ఎటు కాకుండా చేయటము, చివరికి మోసం చేయటమే కాంగ్రెస్ పార్టీ యొక్క పని. అట్లా చేస్తేనే దాన్ని కాంగ్రెస్ పార్టీ అని అంటారు. సరిగ్గా అసలు ఎన్ని దశలు, ఎన్ని మలుపులు, ఎన్ని ఊసర వెళ్ళు రంగులు, ఎన్ని మలుపులు, ఎన్ని రకాలైనటువంటి పిల్లి మొగ్గలు, ఒక రకంగా ఏంటంటే అనేక రకాలైన పిల్లి మొగ్గలు వేస్తుంది. జనాభా సేకరణ దగ్గర నుంచి మొదలు పెడితే, బీసీల కులగణన దగ్గర నుంచి మొదలు పెడితే, అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి 2 సంవత్సరాలు పడుతుంది. బీసీలకు సమస్య తేల్చలేకపోయింది, ఇవ్వలేకపోయింది. అసలు బీసీలకు ఇచ్చిన వాగ్దానమే అసలు డిస్ప్యూటెడ్గా ఉన్నటువంటి వాగ్దానం. 42% ఇస్తాను అని చెప్పేది అసలు 50% దాటొద్దు అని ఉన్నప్పటికి కూడా, ఇటువరకే ఆంక్షలు ఉన్నప్పటికి కూడా అది తప్పుడు, ఆ విధంగా చేసినా నిలబడదు అని తెలిసినా కానీ స్థానిక సంస్థలకు సంబంధించి నేను ఇస్తానని ప్రకటించింది. ఇస్తానని ఎందుకు ప్రకటించింది? అది అయ్యేది కాదు, పోయేది కాదు. తర్వాత ఏంటంటే ఇప్పుడైతే ఓట్లు వేయించుకుందాం, తర్వాత అయితే పోతుంది అని వాగ్దానం చేసి పెట్టింది. పెట్టినాక ఏం చేసింది? మొత్తం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం మీద తోసేసి అది 9వ షెడ్యూల్లో చేర్స్తే అవుతుందని ఇక ఆ ప్రభుత్వం మీద యుద్ధం చేసి దాన్ని బదలాం చేయడానికి, బలహీనం చేయడానికి ఆ విధంగా చేసింది. కులగణన విషయంలో వచ్చినప్పుడు, కులగణన విషయంలో కూడా ఇక మొత్తం ఏదో పకడ్బందీగా చేస్తున్నట్టు, భారతదేశంలోనే వీళ్ళేదో మొదలుపెట్టినట్టు, అప్పటికే బీహార్లో బీసీ కులగణన చేశారు, నివేదిక దగ్గరికి వచ్చింది, వాళ్ళు 63% అని ప్రకటించారు, కోర్టు కొట్టివేయడం జరిగింది. అది జరుగుతున్న కాలంలో ఇక్కడ కులగణన జరిగితే భారతదేశంలోనే మాది మొదటి కులగణన అని అబద్ధాలు ఆడి, అక్కడ రాహుల్ గాంధీ గారు అబద్ధాలు ఆడుతున్నాడు, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అబద్ధాలు ఆడుతుంది. ఇక్కడ మేమే మొదట చేసినామని చెప్తున్నారు. చేసిన తర్వాత ఏంటిది? అంతకుముందు ఇక్కడ కూడా కేసీఆర్ కులగణన చేశారు, సమగ్ర సర్వే 51.5% అని తేలింది బీసీల రిజర్వేషన్. మళ్ళీ మేమే మొదట చేస్తున్నాము అని చేద్దాం, ఏదో పెద్ద శాస్త్రీయంగా నిర్వహించబోయి బొక్కబోర్ల పడి అనేక రకాల అవకతవకలు జరిగి అసలు దాంట్లో ఒక శాస్త్రీయతనే లేదు. అసలు దానికి సంబంధించిన డేటానే అసెంబ్లీలో మొదట ప్రవేశపెట్టలేదు. ఇప్పటికీ కులాల వారీగా గౌడులు ఎంతమంది ఉన్నారు, యాదవులు ఎంతమంది ఉన్నారు, ముదిరాజులు ఎంతమంది ఉన్నారు, ఈ కులగణన వివరాలు చెప్పమనంటే కులాల వారీగా, గ్రామాల వారీగా, మండల వారీగా చెప్పాలి అని అంటే ఇప్పటికీ చెప్పలేకపోతుంది. దీన్ని మోడలు కులగణన అని రాహుల్ గాంధీ చెప్తున్నారు, రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు. అంటే బీసీల కులగణనే తప్పుల తడక, అది 46% అని తప్పుడు లెక్కలు తేల్చేసి సరిగా లెక్కలే రాలేదు. వాళ్ళు సేకరించిన దాంట్లో 46% వచ్చింది. అసలు 51.5% నుంచి బీసీల జనాభా వెనుకబాటుతనం ఎక్కువ ఉంటుంది కాబట్టి జనసంఖ్య ఎక్కువ ఉండాలి, జనాభా పెరగాలి, ముస్లింలది కూడా పెరగాలి, ఎస్సీ ఎస్టీ బీసీలది కూడా పెరగాలి, ఓసీలది ఏమన్నా తగ్గటానికి అవకాశం ఉంటుంది. అంతేగాని ఇవన్నీ ఉల్టా లెక్కలు చూపించి మొత్తం దాన్ని భారతదేశంలో ఇది ఒక అద్భుతము, ఇది ఏదో అల్లావుద్దీన్ అద్భుత దీపం లాగా మొత్తం ఏంటంటే భారతదేశానికి చెప్పి ఇక దాని పేరు మీద యాత్రలు, మొదటి యాత్ర, రెండవ యాత్ర, మూడవ యాత్ర అని ప్రజెంటేషన్లు, మొదటి ప్రజెంటేషను, రెండవ ప్రజెంటేషను, రాహుల్ గాంధీ దగ్గర 3వ ప్రజెంటేషను, ఇవన్నీ ప్రజెంటేషన్లో ఒక 3, యాత్రలో ఒక 3, ఆ 3 సార్లు అసెంబ్లీలు. మొదట అసెంబ్లీలో కులగణన రాగానే ఇంకా 46% ఉందని సపట్లు కొట్టించారు ఒట్టిగానే. అందులో ఏం బిల్లు రూపంలో ప్రవేశపెట్టలేదు, ఒట్టి సపట్లు కొట్టించి చేతులు దులుపుకోగానే మళ్ళీ మేమందరం బీసీ సంఘాలు అందరు ప్రతిపక్షాలు అంతా కలిపి ఇదేమి సపట్లు కొట్టించేది, బిల్లు రూపంలో ప్రవేశపెట్టాలి. కానీ విద్యా ఉద్యోగ రంగాల్లో 42% పెంచుతూ ఒక బిల్లు, అదేవిధంగా స్థానిక సంస్థలలో బిల్లు 42% పెంచుతూ 2 బిల్లులు తయారు చేసి పెట్టాలని విమర్శలు మరి పెద్ద ఎత్తున రావటంతో ఇక మళ్ళీ ఏంటిది అని అంటే ఫిబ్రవరిలో మళ్ళీ బడ్జెట్ సమావేశాల ముందు నేను బిల్లులు ప్రవేశపెడతానని అప్పుడు 2 బిల్లులు తయారు చేసి ప్రవేశపెట్టిన దాని విషయంలో ప్రవేశపెట్టినాక ఆ బిల్లులను ఏంటంటే గవర్నర్కు ఆమోదించమని పంపించాలి. దాంతోపాటే వర్గీకరణ బిల్లును కూడా ఆమోదించి గవర్నర్కి పంపిస్తే గవర్నర్ దాన్ని ఆమోదించడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ ఎంత మోసపూరితము అని అంటే ఆ బిల్లులను
మొత్తం ఏంటంటే గవర్నర్కి ఏమని రాసింది అని అంటే మీరు రాష్ట్రపతికి ఆమోదానికి రాష్ట్రపతికి పంపమని అందులో మెలిక పెట్టి తిరకాసు పెట్టి పంపించింది. గవర్నర్ ఏం చేసిండు, ఇది నన్ను ఆమోదించమని కాకుండా రాష్ట్రపతిని ఆమోదించమని పంపిరు కాబట్టి నాదేం పోయిందని ఆయన డైరెక్ట్గా రాష్ట్రపతికి పంపించాడు. రాష్ట్రపతికి పంపిస్తే అక్కడే బిల్లు అక్కడే పెండింగ్ పోయింది, ఆమోదం రాలేదు. అది రాదని కూడా తెలిసి వీళ్ళంతా మోసం చేయడానికి ఆ పద్ధతిని ఎన్నుకున్నారు. తీరా మళ్ళా అది వచ్చి అది చేస్తలేరని చెప్పి మళ్ళీ ఏం చేసిండు, ఆర్డినెన్స్ జారీ చేసిండు. అంటే అసెంబ్లీ రన్నింగ్లో లేదు కాబట్టి ఆర్డినెన్స్ జారీ చేసిండు. ఆర్డినెన్స్ జారీ చేసి గవర్నర్కి పంపితే ఈ గవర్నర్కు ఆయనకు సందిగ్ధంలో పడిపోయాడు. ఏమని ఇటువరకు ఇదే బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి పంపమని మళ్ళీ నా ద్వారానే పంపించేసి మళ్ళీ ఇప్పుడు ఆర్డినెన్స్ ఒకటి తీసేసి ఈ ఆర్డినెన్స్ ద్వారా మళ్ళీ ఏంటిది అని అంటే నాకు ఆమోదం తెలియజేయడానికి వస్తే ఇది ఎట్లా వీలవుతుందా అని ఆయన సందిగ్ధంలో పడి ఆర్డినెన్స్ను ఆమోదించలేదు. చివరికి ఏంటిది అని అంటే ఆమోదించకపోయేటప్పటికి ఇప్పుడు గందరగోళంలో పడిపోయి ఏం చేయాలనో తెలియక మళ్ళీ న్యాయ నిపుణులతోటి పరిశీలన చేసి మళ్ళీ ఇప్పుడు ఇంకో బిల్లును, ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇంకో బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. పంచాయతీరాజ్ చట్టాన్ని మారుస్తూ దాన్ని ఏంటంటే 42% పెంచుతూ ఒక బిల్లును ప్రవేశపెట్టింది. ఇప్పుడు ఆ బిల్లును మళ్ళీ గవర్నర్కు పంపించింది. ఈ గవర్నరు ఖచ్చితంగా గవర్నర్ అయితే క్యాబినెట్ చేసిన నిర్ణయాన్ని ఆమోదించాలి, ఖచ్చితంగా ఆమోదించాలి. అది ఆమోదించకుండా ఉంటే అది గవర్నరు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నట్టుగా లెక్క. కానీ ఈసారి అయినా మరి ఆ బిల్లును ఆమోదిస్తారా? కాంగ్రెస్ పార్టీకి నిజంగానే చిత్తశుద్ధి ఉందా? అసలు ఇవన్నీ కూడా ఇప్పటికీ కన్ఫ్యూజన్గా ఉన్నటువంటి విషయాలే. కాంగ్రెస్ పార్టీ అనేక తప్పులు చేస్తుంది, ఒక తప్పు మీద ఒక తప్పు చేస్తూ బడుగు బలహీన వర్గాల ప్రయోజనాలను దెబ్బకొట్టడానికి నిర్విరామంగా ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. బీసీ సంఘాలన్నీ కూడా ప్రజలంతా కూడా ఒక్క చిన్న విషయము, అది స్థానిక సంస్థలు, ఆ స్థానిక సంస్థలు అవసరమే లేదు. అసలు ఎమ్మెల్యే టికెట్లు ఎంపీ టికెట్లనన్నా మిగతా ఇవ్వటానికి అవకాశం ఉంది, బడ్జెట్ ఇవ్వటానికి అవకాశం ఉంది, నామినేటెడ్ పదవులు ఇవ్వటానికి అవకాశం, బీసీ ముఖ్యమంత్రిని పెట్టడానికి అవకాశం ఉంది. కానీ ఇవన్నీ కూడా ఏమీ చేస్తలేదు. ఆ ఎమ్మెల్సీ పదవులు ఇవ్వటానికి అవకాశం ఉంది, ఇవి చేతులు ఉన్నాయి, ఇవి చేయటం లేదు. అంత మోసమే. అంతా ఏందనంటే బీసీలందరినీ స్థానిక సంస్థలలో ఉండాలి, ఎమ్మెల్యేలు ఎంపీలంతా కూడా అగ్రకులాలు ఉండాలనేది వాళ్ళ సిద్ధాంతం ఉంది. కాబట్టి ఇవన్నీ బీసీలను మోసం చేయడానికి గతంలో మోసం చేసింది, మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఏదో మళ్ళీ మోసం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇవన్నీ ప్రజలకు అర్థమవుతున్నాయి అనేది మరి నేను అనుకుంటున్నాను.